ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు డబ్బులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఆయుష్మాన్ భారత్ను అనుసంధానం చేసి ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు తీసుకొస్తామంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మనతో ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అలాగే ప్రజా సంక్షేమానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే ఆయన మాటల్లోనే విందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే డయేరియా గానీ మిగతా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో కూడా మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయి, సరిగా లేవనేది చాలా చోట్ల వినిపిస్తున్న వాదన. ఇప్పుడు మీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి ఎలాంటి చర్యలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ప్రజల ఆరోగ్యం ఈ ప్రభుత్వ ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యతగా దాన్ని తీసుకుంటున్నాం. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు డయేరియా, డెంగ్యూ లేదా మలేరియా ప్రబలుతున్న సమయం, మామూలుగా ఈ సీజన్ డిసీజెస్ వచ్చే సమయం ఇది. అయితే దీనికి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నాం. అయితే దురదృష్టవశాత్తు అనేక చోట్ల ఈ వాటర్ కంటామినేషన్ కారణంగానే ఈ డయేరియా బారిన ప్రజలు పడుతున్నారు. ఎందుకంటే గ్రామాల్లో కానీ లేదా మున్సిపాలిటీల్లో కానీ ఈ పైప్ లైన్ల నిర్వహణ లేకపోవడం, గత 5 సంవత్సరాలుగా లీకేజీలు ఉండడం, దానివల్ల ఈ మురుగునీరు దాంట్లో చేరడం, ఇటువంటి ప్రధాన కారణాలు ఉన్నాయి. అయితే ప్రతి బుధవారం మా శాఖకు సంబంధించి ప్రతి చోట సోర్స్ దగ్గర నుంచి లేదా డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ లో కూడా వాటర్ శాంపిల్స్ తీసుకోవడం, దానికి బయాలజికల్ ఎగ్జామినేషన్ చేయడం, ఎక్కడైతే వాటర్ కంటామినేషన్ ఉందో, లేకుంటే ఈ నైట్రేట్స్ ప్రెజెన్స్ ఉందో, లేదా ఫీకల్ కంటెంట్ ఉందో, వీటిని వెంటనే ఆ లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన, ఎందుకంటే ఆర్డబ్ల్యూఎస్ లేదా మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళకి అలర్ట్ చేయడం, దాన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటాం. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి, కొంతమంది బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆహారం కూడా. నిన్న తిరుపతిలో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఒక ఎన్జిఓలో వాళ్ళు 3 రోజుల క్రితం ఏదో ఆహారం తింటే దాని ద్వారా డయేరియా బారిన పడ్డారు. దాంట్లో మానసిక వికలాంగులు ఉన్నారు. చాలా దురదృష్టకరమైన విషయం. ఇటువంటి జరుగుతుంటే అయితే ఎక్కడికక్కడ మా దృష్టికి రావడం, వెంటనే, ఎందుకంటే కింద స్థాయి నుంచి ఆశా ఏఎన్ఎం దగ్గర నుంచి ప్రతి చోట అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పై స్థాయి అధికారులను కూడా ఆసుపత్రుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన, చిన్న సంఘటన జరిగినా వాటిని చాలా సీరియస్ గా తీసుకుని సరైన వైద్యం, మెరుగైన వైద్యం, మందులు అన్ని అందించాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమావేశాలు చెప్పి జరగడం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల సమీక్ష నిర్వహించడం, అదేవిధంగా ఈ లైన్ డిపార్ట్మెంట్ అయిన మున్సిపాలిటీ, రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖలతో కూడా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక సమీక్ష జరగడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ మౌలిక సదుపాయాల కల్పన మీరు అన్నట్టుగా చాలా జరగాల్సింది. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా కొన్ని చోట్ల లేవు, కొన్ని చోట్ల మందులు కూడా లేని విషయం వస్తున్నాయి. అయితే పిఎస్సీల దాకా ప్రతి చోట కావాల్సిన మందులు అయితే 72 మందులు ఉండాలనో వాటిని అన్నింటినీ చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని టెస్టులు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే 5 సంవత్సరాల్లో వహించిన నిర్లక్ష్యాన్ని సరిచేయాలంటే కొద్ది సమయం కావాల్సింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి గత ప్రభుత్వంలో అంటే 25 లక్షల వైద్యాన్ని ఉచితంగా అందిస్తాము ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అని కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీలో ఇంకా ఏమైనా మార్పులు, అంటే ప్రజా సంక్షేమ దృష్ట్యా, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఏమైనా మార్పులు తీసుకొచ్చే అవకాశం? గత ప్రభుత్వం కేవలం మాటలకు పరిమితమైంది. ఆరోగ్యశ్రీ పేరుతో 2000 కోట్లకు పైగా ఇవాళ బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఏ ప్రైవేట్ ఆసుపత్రికి పోయినా వాళ్ళ వందిమాగదులకు ఎంపానల్ చేయించడం, వాటిల్లో రకరకాల మార్గాలు అన్వేషించి దోచుకోవడం చేశారు తప్పిస్తే ప్రజలకు నిజమైన వైద్యం అందించే ప్రయత్నం చేయలేదు. ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోవట్లేదంటే ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి బకాయిలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా బకాయిలు చేశారు. ఇవాళ అప్లోడ్ చేసినవే దాదాపు 900 కోట్లు ఉంటే చేయాల్సినవి ఇంకా 1300 కోట్ల దాకా ఉన్నాయి. ఇన్ని వేల కోట్లు బకాయిలు పెట్టేసి వెళ్లారు. వీటిని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంది, మెరుగైన వైద్యం అందించాల్సి ఉంది. 25 లక్షల మాట ఉత్తుత్తి మాటలు చెప్పారు. మీరు చేసింది బట్టి చూస్తే మీరు గతంలో ఏం చేశారయ్యా దాన్ని చూస్తే అర్థమవుతుంది భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది. కాబట్టి గతంలో చేసింది ఏం లేదు. అయితే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చెప్పినట్టుగా 25 లక్షలు బీమా అందిస్తాం, దానికి 10 లక్షలు ఆయుష్మాన్ భారత్ కింద, అదేవిధంగా ఆరోగ్యశ్రీని కూడా 15 లక్షలు కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ని తీసుకొచ్చి ఆసుపత్రుల్లోనే బీమా ద్వారా అందించే ప్రయత్నం చేయడానికి చేస్తున్నాం. దాని మీద ఇతర రాష్ట్రాలు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో వాటిని తీసుకొని, అదేవిధంగా కేంద్ర మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడి ఒక మోడల్ ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు కొంతమందికి లేవు. లాస్ట్ టైం అసలు యాక్చువల్ గా ఇబ్బంది పడుతున్నా, అంటే 1 మంత్ అయింది కొత్త గవర్నమెంట్ ఏర్పడి. ఆరోగ్యశ్రీ కార్డు ఇష్యూలో కొంచెం అంటే సైట్ ఓపెన్ కాకపోవడం, అంటే కొన్ని మార్పులు చేర్పుడు చేయడం లేటు, ఇంకా ఎన్నాళ్ళు పట్టొచ్చు? సైట్ దగ్గర నుంచి ప్రతి చోట ఇటువంటివే ఉన్నాయి. అయితే
ఆయుష్మాన్ భారత్ కార్డు వెంటనే అందిస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా రెండింటిని అన్నట్టుగా ఇంటగ్రేట్ చేసుకొచ్చి కొత్త మోడల్ తీసుకొచ్చి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద తమ వందిమాగుదులకు ఎంపానల్ చేసిన ఆసుపత్రులకు మాత్రమే కొన్ని కోట్లాది రూపాయలు చెల్లించారు ఆరోగ్యశ్రీ కింద. కాబట్టి ఇవన్నీ కూడా సమూలంగా మార్పులు చేసి ఆరోగ్యశ్రీ కార్డుదారులకు మెరుగైన వైద్యం అందించేలా కొన్ని కొత్త మార్పులు, సమూలమైన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ ని ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేసే విధంగా కూడా కొత్త మార్పులు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలాగా కూడా రాష్ట్రంలో తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో జీ న్యూస్, సాయి ప్రసాద్, అనంతపురం.